ఆవుల వినోద్ అనేటువంటి అతను యాక్చువల్గా ఏంది మంజినగర్, గంజాం డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్. ఇతను ఫస్ట్ టైం మన ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర పోలీసులు అంటే మనం శ్రీకాకుళం. ఇదివరకు ఇతను ఎన్నో నేరాలు చేశాడు. గాంజా కేసుల్లో ఉన్నాడు, సెల్ ఫోన్ అఫెన్స్లో ఉన్నాడు, చాలా కేసుల్లో ఉన్నాడు. మనం మన జేఆర్పురం సిఏ గారికి, హెచ్ఏఆర్ల ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వర్కౌట్ చేసి భాంజనగర్ వెళ్ళి అక్కడి నుంచి ఇతను అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది, ఇచ్చేయడం జరిగింది. యాక్చువల్గా ఇతను ఏంటంటే ఎక్కువగా మన ఏరియాలో ఈ స్నాచింగ్ కేసులు ఎక్కువ చేసేది, అలాగే మోటార్ సైకిల్ అఫెన్స్లు కూడా ఎక్కువ చేస్తుంటాడు. ఈ స్నాచింగ్ కేసుల్లో ముఖ్యంగా మన హెచ్ఆర్ల పోలీస్ స్టేషను ఒక కేసు, జేఆర్పురంలో 2 కేసులు, అలాగే మన ఇక్కడ నంద్యాల అనకాపల్లి దగ్గర ఒకటి, కశింకోట, నందిగామ, మన దగ్గర నందిగామలో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి. ఈ అన్ని కేసుల్లో సుమారు ఈ స్నాచింగ్ కేసుల్లో ఒక 5 తులాల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే ఒక పల్సర్ మోటార్ సైకిల్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇంకా స్కూటీ ఒకటి, ఇంకొక వెహికల్ మనం ఇంకా రికవరీ చేయాలి, కన్ఫెస్ చేశాడు. అవి మందసా పోలీస్ స్టేషన్కి సంబంధించినవి. అవి 2 కూడా మనం ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. ఇతనితో పాటు తోటి నేరస్తులైనటువంటి మేకల గణేష్, అతను కూడా మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. అతను కూడా తొందరలో మనం అరెస్ట్ చేస్తాము. ఏంటంటే ఈ విధంగా ఇతను మనకి 2024, 2025 ఈ సంవత్సరాల్లో చేసినటువంటి కేసులు అన్నీ కూడా మనం ఈరోజు మనం అరెస్ట్ చేయించడం జరిగింది. ఇవి కాకుండా కడపలో కూడా ఒక బ్యాంకులో నుంచి బ్యాగులు పట్టుకెళ్తుంటే ఆ టైంకి వెళ్ళి అవి దొంగతనం చేశాడు. కడపలో కూడా ఉంది. అంటే అది బ్యాంక్ అంటే గోల్డ్ షాప్. మన గోల్డ్ షాప్ ఏమవుతుందంటే కట్టేసిన తర్వాత అన్ని బ్యాగుల్లో పెట్టి పట్టుకెళ్ళిపోతారు కదా, ఆ టైంలో కాపు కాసి అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయాడు. ఇతను బంజినగర్ అండి. మరి అక్కడ కూడా ఉన్నాయి, అవి ఇంకా మనం వెరిఫై చేయాలి. 3 కేసుల్లోనే ఉన్నాయంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది మనం రికార్డెడ్గా తీసుకోవాలి, తీసుకుని మనం ఈ కేసుతో టైఅప్ చేయాలి. ఈ కడప అలాగే అనకాపల్లిలో కూడా అతని మీద కేసులు ఉన్నాయి. ఇతనితో పాటు ఈ కడపలో కూడా వేరే అఫెండర్స్తో చేశాడు, అక్కడ సపరేట్ కేసు. అది ఇప్పటికీ 8 కేసుల్లో మనకి మన దగ్గర రికార్డు ఉంది. కొన్ని కేసు అంటే ఇతనికి ఇప్పుడు ఆ గోల్డ్ షాప్ కేసు ఉంది, అది వేరే వాళ్ళతో చేశాడు. ఇప్పుడు ఇందులో ఈ మేకల గణేష్ తోటి మన ఈ స్నాచింగ్లు, అలాగే 2 వీలర్స్ ఇవన్నీ కూడా మేకల గణేష్తో చేశాడు. అతను కూడా బయటోడేనండి. అతన్ని ఇంక అరెస్ట్ చేయాలి. హస్కా ఉంటాడు కదా, హస్కా అని ఉంది కదా, మీకు ఒరిస్సాలో ఐడియా ఉంటుంది. ఆ హస్కాలో ఉంటాడు అతను. సో అతన్ని మనం ఎందుకంటే మీకు అన్నీ ఇప్పుడు మళ్ళీ రివీల్ చేయకూడదని నేను చేయట్లేదు. యాక్చువల్గా అక్కడి నుంచి మనం పికప్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.